హల్లెలూయా. మన ప్రభువును తండ్రి అయిన దేవుడు స్తుతింపబడిన కాక. మనము దేవుని వాక్యాన్ని కనుక చూసుకుంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 12వ వచనం ఒకసారి కనుక మనం చూస్తే అక్కడ వాక్యము మనకి ఈ విధంగా సెలవిస్తుంది. ఏమనంటే, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపర్చబడనొల్లను అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనము గమనించినట్లయితేనే మనకి దేవుడు భూమి మీద ఏమిచ్చాడు అనేది కనుక మనం ఆలోచన చేస్తే, మనిషిని దేవుడు సృజించిన విధానంలోనూ మనిషిని ఒక బొమ్మగానో ఒక వస్తువుగానో దేవుడు మనిషిని ఉంచడానికి ఇష్టపడలేదు. కానీ స్వాతంత్ర్యము కలిగి మనిషి స్వతంత్రతతో జీవించటానికి దేవుడు మనిషిని నియమించినట్టుగాను, మనిషికి పూర్తి యొక్క స్వేచ్ఛను దేవుడు మనకి ఇచ్చినట్టుగాను మనం చూస్తాం జీవగ్రంథంలో మనం పరిశీలిస్తే. ఎందుకంటే దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు. మనల్ని ఒక బొమ్మగానో ఒక వస్తువుగానో దేవుడు లేదంటే ఒక రోబో కిందో చేసి ఒక సిస్టాన్ని అమర్చి ఆ యొక్క సిస్టమ్ యొక్క పరిధిలోనే నీవు పనిచేయాలి, లేకపోతే ఇది కుదరదు అన్నట్టుగా దేవుడు మనకి ఏమీ కూడా నియమించలేదు. కానీ మనకి స్వతంత్రతను దేవుడిచ్చాడు, స్వేచ్ఛను దేవుడిచ్చాడు. అయితే మరి మనము ఆ యొక్క స్వేచ్ఛని, దేవుడు మనకు అనుగ్రహించిన ఆ యొక్క స్వతంత్రాన్ని మనం ఏ విధంగా దుర్వినియోగపరుస్తున్నాము, లేదంటే ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నాము అనేది కనుక మనం పరిశీలన చేసుకుంటే, దేవుని వాక్యము ఆది నుండి కూడాను మనిషి పట్ల దేవునికి ఉన్న తన యొక్క మహాకృపను వెల్లడి చేస్తూనే ఉంది కదా. ఆది కాండం నుంచి కనుక మనం చూసుకుంటూ ఉంటే జీవగ్రంథం అంతట్లోనూ కూడా దేవుడు మనతోనూ సహవాసం చేయటానికి, లేదంటే మనల్ని తన యొక్క సన్నిధిలో నిలుపుకోవడానికి, దేవుడు తన యొక్క మహాకృపని మన మీద కుమ్మరించడానికి ఎప్పటికప్పుడు ఆయన ఇష్టపడుతూనే, లేదంటే మనకి ఆయన కృప చూపిస్తూనే ఉంటున్నాడు. ఈ క్రమాన్ని కనుక మనము అర్థం చేసుకుని ముందుకెళ్తే, ఈ యొక్క అధ్యాయంలో ఈ యొక్క వచనాలన్నీ కూడా చూసుకుంటే, ఇది 6వ అధ్యాయము మొత్తం, ఇది 6వ అధ్యాయంలో 20 వచనాలు ఉన్నాయి. ఈ యొక్క చిన్న అధ్యాయంలో మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము మనం చూసుకుంటే 20 వచనాలు. ఈ యొక్క 20 వచనాలు కూడా మనం గమనిస్తే, అయితే మనం చూస్తుంది 12 నుంచి 20 వరకు చూస్తున్నాము. ఈ యొక్క వచనాలన్నీ కూడా కనుక మనం గమనిస్తే నిజంగాను దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క స్వేచ్ఛని, లేదంటే దేవుడు మనకిచ్చిన ఆ యొక్క కృపని మనం ఏ విధమైన వ్యసనాలకి అలవాటు చేసుకుంటూ జీవిస్తున్నామో అది మనకి ఇక్కడ కనపడుతుంది. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోబర్చబడనొల్లను అని చెప్పి మనకి పౌలు గారి చేత దేవుడు రాయించింది మనం చూస్తే, ఇది చాలా గంభీరమైన వాక్యముగా మనము పరిగణనలోనికి తీసుకోవాలి. ఎందుకంటే ఈ వాక్యము మనిషి యొక్క పాపాలు ఏ విధముగా ఉంటాయి అనే దాన్ని మనకి వివరిస్తుంది కదా. మన యొక్క పాపము ఇక్కడ 2 రకాలుగా కూడా ఇక్కడ పాపం కనపడుతూ ఉంటుంది. ఏంటంటే మనిషి యొక్క పాపము 2 రకాలైన పాపాల కింద ఇక్కడ మనం చూడొచ్చు.
అనేకమైన పాపాలు ఉంటాయి మనిషి చేసేవి. కాకపోతే ఇక్కడ ఇక్కడ 2 రకాలుగా ఇక్కడ కనపడేది ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ కనుక మనం 12వ వచనంలో కనుక మనం చూసుకుంటే 18వ వచనంలో కనుక మనం చూసుకుంటే ఇక్కడ దేవుని వాక్యం ఏమని చదివిస్తుందంటే, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చెయ్యు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వం చెయ్యువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు కదా. ఇక్కడ 2 విధాలుగా మనకి ఈ వాక్యము అర్థమవుతుంది. ఏమనంటే ఏంటి, మనుషుడు చెయ్యు ప్రతి పాపము దేహమునకు వెలుపలుంది. ఇవి అనేకమైన పాపాలు ఉన్నాయి. దేహమునకు వెలుపలు చేసే పాపాలు చాలా ఉన్నాయి. అయితే కానీ మనిషి చేయు జారత్వము అనే పాపం ఉంది చూసారా, అది తన సొంత దేహాన్ని వినియోగించుకుని మనిషి చేస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తాం. ఏంటి, ఈ యొక్క తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడంట. దేవుని యొక్క ఆలయముగా మనం ఉన్నాము. దేవుడు మనకిచ్చిన యొక్క దేహముతో దేవుణ్ణి మనము మహిమపరిచే వారముగా మనం ఉన్నాము. ఇలాంటిది మరి ఈ యొక్క సొంత శరీరాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క ఆలయాన్ని మనము పాడు చేయటానికి, లేకపోతే మనము అని దేనినైతే ఎదుటి వ్యక్తికి కనుపరుచుకుని చెప్పుకుంటున్నామో ఆ యొక్క దేహాన్నే మనము పాడు చేసుకుంటే అది దేవునికి ఇష్టమా అంటే ఎంత మాత్రము ఇష్టము లేకుండానే దేవుడు ఈ మాటలు మనకి చెబుతున్నట్టుగా ఉన్నాడు. నాకు స్వాతంత్రము కలదు కదా అని చెప్పేసి నా ఇష్టానుసారమైన జీవితం నేను జీవిస్తాను అంటేనే ఇక్కడ దేవుడు ఏదైతే మనకి నేను, ఇది నాది, ఇది నేను అని మనం ఎదుటి వాళ్ళకి కనపరుచుకుంటున్నామో ఆ యొక్క దేహము ఏదైతే ఉందో అది దేవుని ఆలయముగా దేవుడు మనకు అనుగ్రహించి ఆ యొక్క దేహాన్ని మనము దేవునికి కనపరుచుకునే క్రమంలో మనము దేవుణ్ణి విడిచిపెట్టి లోకానుసారమైన జీవితాలు జీవిస్తూ జారత్వములోనికి దిగజారిపోతూ ఆ యొక్క సొంత శరీరాన్ని పాడు చేసుకునేవారుగా నేటి తరములో ఎక్కువ మంది కనపడుతున్నారు. ఏంటంటే నేటి తరాన్ని కనుక మనము పరిగణనలోనికి తీసుకుని ఆలోచన చేస్తే ఇక్కడ ఎవరికి వారే అన్నట్టుగా కనపడుతుంది ఎక్కువ. ఏంటి ఎవరికి వారే అనేది అంటేని, ఒక భార్యాభర్తలను కనుక మనం తీసుకుంటే వారు భార్యాభర్తల మధ్య అసలు పర్సనల్ అనేది ఏమన్నా ఉంటుందా? ఉండొచ్చా అంటే ఉండకూడదు. దేవుని వాక్యము అదే చెబుతుంది, భార్యాభర్తల మధ్య పర్సనల్ అనేది ఉండకూడదు. కానీ నేటి యొక్క సమాజాన్ని కనుక మనం చూస్తే భార్యాభర్తల మధ్య ఎవరికి వారే మరలా ఒక పర్సనల్ జీవితాన్ని కూడా జీవిస్తున్నట్టుగా కూడా మనం చూస్తాం. ఏంటి ఆ యొక్క పర్సనల్ జీవితం అనేది కనుక మనం చూస్తే ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క పర్సనల్ జీవితం అంటే, ఇదిగో నా జీవితం మనిద్దరం కలిసి భార్యాభర్తలుగా మనం ఉన్నంత మాత్రాన్ని ఇక నా జీవితం మొత్తం నీకే అన్నట్టుగాను, లేదంటే నీ జీవితం అంతా నాదే అన్నట్టుగా మనం ఉండకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించు, నేనేమీ మాట్లాడను, లేదంటే నేనేదైనా చేసినప్పుడు నన్ను నువ్వు క్వశ్చన్ చేయడానికి సరిపోవు అన్నట్టుగాను ఈ యొక్క జీవితాలు ఈ విధంగా జీవిస్తున్న క్రమంలో దేవుని వాక్యము మనిషికి స్వాతంత్రము ఇచ్చింది కదా, లేదంటే స్వంతగా ఆలోచించి స్వేచ్ఛనిచ్చింది కదా అని చెప్పి నేను ఇష్టానుసారమైన జీవితం జీవిస్తానంటేనే ఈ యొక్క సమాజం అంతా కూడా పాడైపోతుంది కదా. నేటి తరాల్లోనూ ఎక్కువ శాతం ఇదిగో ఇలాంటి యొక్క జీవితాన్ని జీవించే వాళ్ళే మన కళ్ళ ముందు కనబడుతున్నారు కదా. ఇష్టానికి పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఇష్టానికి ప్రేమించటం, ఇష్టానికి పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఇష్టం వచ్చినట్టు జీవించటం, కొన్నాళ్ళు గడిపి తర్వాత ఎవరికి వారుగాను విడిపోతున్న వారుగా కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి యొక్క క్రమంలోను దేవుని వాక్యాన్ని కనుక మనం ఆధారం చేసుకుని మన జీవితాలకి మనం పోల్చి చూసుకుంటే ఇది చాలా మనిషి యొక్క జీవన విధానంలో మనిషి చేస్తున్న తప్పుల్ని చాలా ఎత్తి చూపించడానికి మనకి ఇది ఒక అర్థములాగా ఉపయోగపడుతుంది దేవుని వాక్యం.
కదా. నేను నిలిచి ఉన్నాను అనుకుంటానే మనం ఎలాగ దిగజారిపోయిన స్థితిలోనికి ఎలా పడిపోతున్నాము అనేది మనకి ఒక వాక్యము మనల్ని చూపించగలుగుద్ది. కాబట్టి ఇది ఇలాంటి యొక్క జీవితం జీవించే వాళ్ళు అన్ని జనుల్లోనే ఉన్నారా అంటే అది మనం తప్పుగా ఆలోచన చేస్తున్నట్టే. కానీ నేటి తరం క్రైస్తవుల్లో కూడా ఉన్నారు. దేవుణ్ణి మేము ఎరిగి ఉన్నామని, దేవుణ్ణి మేము అంగీకరించామని చెప్పుకుంటూనే, కానీ ఈ యొక్క సంసార జీవితంలోనూ లేదంటే ఈ యొక్క భార్యాభర్తల యొక్క అనుబంధంలోనూ ఎలాంటి యొక్క జీవితాలు జీవిస్తున్నారంటే పర్సనల్, నా జీవితంలో లేదంటే నా యొక్క ఆలోచనలు, నా పర్సనల్ తలంపులు, నా పర్సనల్ ఆలోచనలు నాకు ఉంటాయి. నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తానికి సరిపోవు. అలాగే నీకేదన్నా పర్సనల్గా ఉంటే నువ్వు చూసుకో అని చెప్పేసి చాలా ఈ విధమైన దౌర్భాగ్యకరమైన జీవితాల్ని జీవించడానికి మనుషులు ఇష్టపడుతున్నారంటే ఇది సమాజానికి లేదంటే రేపటి తరాలకి మన నుంచి మనమిచ్చే సందేశము ఏ విధంగా ఉంది, మనము ఏ విధంగా వాళ్ళకి, మన పిల్లలకి మనము ఏ విధమైన జీవితాన్ని మనం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాం అనేది కూడా మనం గమనించాలి. దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాలని మనము సరిచేసుకోవాలి. ఇక్కడ దేవుని వాక్యము చాలా అద్భుతకరమైన మాటలతో దేవుడు వారిద్దరూ, ఇక్కడ దేవుని వాక్యం గమనిస్తే 16లోను 15 నుంచి చూద్దాం. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవి మీరెరుగరా, మీ దేహము క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా. నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేసే యొక్క అవయములుగా చేయదగునా? అది అంత మాత్రము తగదు. వేసతో కలుసుకొనివాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా అంటున్నాడు ఇక్కడ కదా. దేవుడు కుటుంబ వ్యవస్థని నిర్మించాడు. ఆ యొక్క కుటుంబ వ్యవస్థ క్రమంలోనూ దేవుడు భార్యాభర్తలుగాను స్త్రీని పురుషుణ్ణి చేశాడు. ఆ యొక్క చేసిన క్రమంలోనూ వీళ్ళిద్దరిని ఏక శరీరముగా ఉంటారు మీరు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటే, ఇక్కడ స్త్రీ కానీ పురుషుడు కానీ తన భర్తని తన భార్యకి వేరుగా ఉంటూ మరి ఇంకొక దేహంతోనూ లేదంటే వేరే వాళ్ళతోనూ కూడాను వాళ్ళు ఏక శరీరాలుగా ఉండటానికి ఇష్టపడుతున్నారంట కదా. దేవుని యొక్క అవయములై ఉన్నాం మనం. దేవుని చేత నిర్మించబడిన ప్రతి మనిషి కూడా క్రీస్తు యొక్క శరీరమని, క్రీస్తు శరీరములో మనమందరము కూడా ఎవరమై ఉన్నామంట? అవయవాలుగా ఉన్నామంట. మరి దేవుని యొక్క అవయవాలని వేసి సాంగత్యములతో చేస్తూ వేసులతో తిరుగుతున్న వారు దేనిని అపవిత్రపరుస్తున్నారు? దేవుని యొక్క అవయవాలను మనం అపవిత్రపరుస్తున్నామనే సంగతి మనం గుర్తించుతున్నామా అంటేనే ఎంత మాత్రమూ గుర్తించకుండాను జీవిస్తున్నాం. సంఘములో ఉంటూనే దేవుని యొక్క సన్నిధిలో నివసిస్తూనే మన దేవునికి వ్యతిరేకకరమైన పాపాలు చేస్తున్నాం కదా. ఇది ఎలాంటి యొక్క దౌర్భాగ్యకరమైన జీవితం జీవిస్తున్నామంటే, ఇక్కడ కనుక మనం ఇంకొక వచనాన్ని కనుక మనం చూస్తే ఏమని ఉంటుందంటే, ఇదే 1 కొరింథీయులు 7వ అధ్యాయములో 4వ వచనాన్ని చూస్తే, భర్తకే కానీ భార్యకు తన దేహము పైన అధికారం లేదు, అలాగనే భార్యకే కానీ భర్తకు తన దేహము పైన అధికారం లేదు. దేవుని వాక్యము చాలా స్పష్టంగా చలవిస్తుంది. దేనిని గురించి అంటే భార్యాభర్తల యొక్క అనుబంధాన్ని గురించి, లేదంటే సంసారం యొక్క జీవితం గురించి, కుటుంబ వ్యవస్థను గురించి దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు తన దాసుడితో. ఏమనంట, భర్తకే కానీ భార్యకు తన దేహము పైన అధికారము లేదు, అలాగనే భార్యకే కానీ భర్త దేహము పైన అధికారం లేదంటే. వీళ్ళిద్దరికే స్త్రీ పురుషులుగా దేవుడు ఎవరినైతే జతపరిచాడో ఈ లోకంలో, ఎవరినైతే భార్యాభర్తలుగా దేవుడు దీవించాడో, భర్త దేహము మీద భార్యకిని,
భార్య దేహము మీద భర్తకిని అధికారము కలదు, కానీ మరి వేరొకళ్ళకి అధికారము మనం ఎలా ఇస్తాము? ఇంకొక మూడో వ్యక్తికి మనము అధికారము ఎలా ఇస్తున్నాము? ఇది కరెక్టేనా? మనం చేసే పని ఇది సమాజానికి మేలేనా అని కనుక మనం ఆలోచిస్తే ఎంత మాత్రము సమాజానికి మేలు కాదు, తన యొక్క స్వంత శరీరానికి మేలు కాదు. దేవునికి చాలా వ్యతిరేకకరమైన జీవితము, దేవుని దృష్టిలో చాలా బాధాకరమైన జీవితం అనేది మనము గమనించాలి. కాబట్టి ఇలాంటి యొక్క క్రమాన్ని కనుక మనము చూస్తే ఇది చాలా దౌర్భాగ్యకరమైన జీవితంగా మనం జీవిస్తున్నామనే సత్యాన్ని గుర్తించాలి సహోదరులైన వాళ్ళు కదా. దేవుడు తన యొక్క సొంత శరీర అవయవాలుగా మనల్ని నియమిస్తే, క్రీస్తు యొక్క శరీరంలో మనం అవయవాలుగా మనం ఉంటే, కానీ క్రీస్తు యొక్క అవయవాలని తీసుకెళ్ళి అపవిత్రపరిచే అధికారం ఎవరిచ్చారు మనకి? ఇలాంటి యొక్క దౌర్భాగ్యకరమైన జీవితాన్ని మనం జీవించడానికి మనం ఇష్టపడితే మనం ఏ విధంగా రక్షించబడతాము క్రీస్తులోను? రేపొద్దున్న దేవుని ముందు ఏ విధముగా నిలబడగలుగుతాము అనేది ఆలోచన చేయాలి. ఒక భయంకరమైన పనులు చేస్తూ దేవుణ్ణి ఇక్కడ ఏమని చెప్తున్నారు? వారిద్దరూ 17వ వచనములు 6:17లో వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలనే ప్రభుతో కలుసుకొనివాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చెయ్యు ప్రతి పాపము దేహమునకు వెలుపలున్నది, కానీ జారత్వము చెయ్యువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మనకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మనము ఏమి చెయ్యాలన్నా ఈ లోకంలోనికి వచ్చి ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం మనం అనుభవించామన్నా, లేదంటే ఇదిగో పలానా వ్యక్తి ఈ లోకంలో కొన్నాళ్ళు జీవించాడు, తన యొక్క జీవితకాలాన్ని ఇక్కడ ముగించాడు, దేవుడు చేత ఈ లోకానికి పంపబడ్డాడు అని మనము దేనిని చూపించి ఎదుటి వాళ్ళకి, లేదంటే సాక్షాత్తు దేవునికే, ఒక కుటుంబంలో 4 వ్యక్తులుగా ఉంటే ఈ 4 వ్యక్తులు 4 దేహాలు ధరించుకున్న వారిగా ఉంటే ఈ యొక్క దేహాన్ని చూపించే కదా నా తల్లని, తండ్రిని, కొడుకని, కూతురని, భార్య అని, బిడ్డలని చెప్పేసి చెప్పుకోవడానికి మనకు ఆధారం ఏంటంటే ఈ కనిపించే యొక్క రూపం దేహమే కదా, శరీరమే కదా. ఈ శరీరము పవిత్రమైనదంట, దేవుని చేత మనకు అనుగ్రహింపబడిందంట వాక్యం చెబుతుంది. ఇలాంటి యొక్క శరీరాన్ని అన్యుల యొక్క సహవాసంలోనికి, వేసుల యొక్క సహవాసంలోనికి తీసుకెళ్ళిపోయి మనం ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ, అపవిత్రమైన జీవితాలు జీవిస్తూ, అపవిత్రత మూట కట్టుకుని ఎవరిని మోసగిస్తున్నాం మనము అనేది కనుక మనం ఆలోచన చేస్తే, మనతో పాటు మనం ఏదైతే వేశ్యల సాంగత్యం చేస్తున్నామో వారితో కలిసి మనము కూడాను ఆ యొక్క నిత్య నరకాగ్నిలోనికి దిగజారిపోతున్నామనే యొక్క సత్యాన్ని మనము గుర్తుంచుకోవాలి కదా. వేశ్యల సాంగత్యం చెయ్యువారు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటి? దేవుని చేత మనకు అనుగ్రహించబడిన ఈ యొక్క దేహము క్రీస్తుకి అవయవాలుగాను, ప్రభువైన దేవునికి అవయవాలుగాను నిర్మించబడిన వారు మనం. మరి దేవుని యొక్క అవయవాలను తీసుకెళ్ళి జారత్వము చేయడానికి, ఉపయోగించడానికి ఆ యొక్క అధికారం నీకు ఎవరిచ్చారు అంటే, ఇది చాలామంది ఏ విధంగా అంటారంటే, మనం అనుభవించటానికే కదా ఈ లోకంలోనికి వచ్చాం అంటే, ఏం అనుభవించడానికి వచ్చావు ఈ లోకంలో? నువ్వు అనుభవించడానికి వచ్చావు ఏంటి? ఏం అనుభవిస్తున్నావు? ఆలోచన చేయాలి కదా. ప్రతి మనుష్యుడు కూడాను
ఆ యొక్క జారత్వమే అనుభవిస్తే సరిపోతుందంటేని శరీరము జారత్వం కొరకే కాదు నియమించబడింది. ఈ యొక్క శరీరముతోనూ అనేకమైన అద్భుత కార్యాలు చేసి సాధించిన వాళ్ళు నేటి తరాలకి వాళ్ళ యొక్క చేతి పనుల్ని గుర్తులుగా వదిలేసి వెళ్ళిన వాళ్ళు మనము ఇవాళ వాళ్ళ యొక్క కష్టాలను అనుభవిస్తున్నామనే దానిని కూడా మనం గుర్తుంచుకోవాలి. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం ఏమి చేయాలన్నా ఈ దేహమే మనకి ఆధారమై ఉంది కదా. ఈ దేహాన్ని కనుక మనము సరైన స్థితిలో సరైన ఈ యొక్క జీవన విధానంలో కనుక ఈ దేహాన్ని మనం ఉంచుకోకపోతే ఇంకా ఈ దేహంతో మనము భూమి మీదకి వచ్చామన్న విలువేముంది? రేపటి తరానికి ఇదిగో నేను ఫలానా వ్యక్తి యొక్క కుమారుణ్ణని, లేదంటే ఇదిగో నా పూర్వీకులు ఫలానికులని, నా యొక్క తల్లిదండ్రులు ఫలానా వారని చెప్పుకోవటానికి ఏది నీకు కదా. అందుకనే దేవుని యొక్క వాక్యములోను మనిషి యొక్క జీవితాన్ని దేవుడు ఎంత ఘనంగా నియమించాడో అంతే ఘనంగాను ప్రతి మనిషికి దేవుడు సంతానాన్ని ఇవ్వటానికి కూడా కారణం అదే కదా. నేటి తరం ఒక తరముతో ఒక మనిషి భూమి మీదకి వచ్చాడంటే అది అతని యొక్క జీవితానికే కాదు, తన తర్వాత తన యొక్క బిడ్డల ద్వారా ఆ యొక్క జీవన విధానం అంతా జీవించడానికి అనేక మందికి మార్గదర్శులుగా ఉండాలి. కుటుంబాల చేత కట్టబడి ఆ యొక్క కుటుంబ వ్యవస్థల్లో పిల్లల్ని కని ఇదిగో నేను ఫలానా వాని కుమారుణ్ణి కదా. దినవృత్తాంతముల గ్రంథంలో చూస్తే రాజులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాజుల యొక్క గ్రంథాలు ఆ యొక్క గ్రంథంలో మనం చూస్తే వాళ్ళ యొక్క జీవిత దినాలన్నీ కూడా వాళ్ళు ఏ గొప్ప కార్యాలు చేశారో మనకు కనపడుతుంది కదా. ఫలానా రాజు ఫలానా కార్యాలు చేశాడు అని లిఖించబడింది. అలాగే బైబిల్ గ్రంథం అంతా కూడా చూస్తే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనిషి యొక్క చరిత్రతో కలిసి దేవుని యొక్క అనుబంధముతోనూ దేవుని చేత మనిషికి కలిగిన ఆ యొక్క గొప్ప ప్రణాళికతోనూ జీవగ్రంథం అంతా కూడా రచించబడింది కదా. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కేవలం మన కొరకే ఈ యొక్క గ్రంథము దేవుడు లిఖించాడు. అనేక మంది ప్రవర్తనను నియమించి రాయించడానికి గల కారణం కూడా కేవలం మనము ఇలాంటి యొక్క పాపంలోనికి పడిపోయి తాను అనుగ్రహించే కృపను పొందుకోకుండా నశించిపోకూడదనే దేవుడు తరతరాలకు ఈ యొక్క జీవగ్రంథాన్ని అందించడానికి కూడా కారణం అది. మనము దానిని అర్థం చేసుకోకుండా యవన కాలంలోనికి అడుగు పెడితే చాలు, నేను ఇంకా అనుభవించడానికే ఈ లోకంలో ఉన్నాను కాబట్టి నా ఇష్టానుసారమైన జీవితం నేను జీవిస్తాను, నేను ఎవరికి సంజాయిషి చెప్పాలి, నా తల్లికి చెప్పాలా, తండ్రికి చెప్పాలా, నా సహోదరులకు చెప్పాలా, లేదంటే నా యొక్క పెద్దలైన వాళ్ళకి చెప్పాలా, ఎవరికీ అవసరం లేదే, నేను ఇలాగే జీవిస్తాను అన్నట్టుగా జీవిస్తూ చాలామంది చెయ్యకూడని వయసులో చెయ్యకూడని పనులు చేస్తూ జీవితాలని అర్ధాంతరంగా ముగించేసుకుంటున్న సహోదరులు, పసిపిల్లలు, ఆ యొక్క యవన పిల్లలు ఎంతమంది ఉన్నారంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా జీవిస్తూ రోడ్ల మీద విచ్చలవిడి తనముతో మందు తాగుతూ గంజాయి తాగుతూ అనేక మందికి ఇబ్బందులు కలిగిస్తూ జీవిస్తున్న మనుషులు దేనిని చూపించి ఇదంతా చేస్తున్నారంటే కేవలము దేహాన్నే ఆధారం చేసుకుని జీవిస్తాం కదా. మనం ఈ లోకంలో నేనున్నాను అంటే ఇదిగో ఫలానా నేను అని చెప్పుకోవడానికి నీకు ఒక దేహము దేవుడు అనుగ్రహించాడు. అది కూడా ఎలా అనుగ్రహించబడిందంటే క్రీస్తు యొక్క అవయవాలుగా మనము అనుగ్రహించబడిన వారం. మరి దేవుని యొక్క అవయవాలను మనం ఎక్కడుండాలి? దేవుని శరీరమైన సంఘములో చేర్చబడాలి కదా. చేర్చబడిన తర్వాత కూడా ఇలాంటి కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు, సిగ్గుమాలిన జీవితాలు జీవిస్తూ. అది తప్పు అని దేవుని వాక్యం చదివిస్తుంది. దేవుని యొక్క సన్నిధిలోకి చేర్చబడి క్రీస్తు యొక్క అవయవాలుగా మనము నిర్మించబడ్డాము అని సత్యాన్ని ఎరిగి క్రీస్తు శరీరములో మనము కూడా అవయవాలుగా పాలిభాగస్తులుగా ఉన్నాము అని మనం తెలుసుకుని కూడా
మారు మనసు పొంది మనము ఒక బలహీనులుగా మారిపోయి వ్యభిచారంలోనికి, అపవిత్రతలోకి, కామకత్వంలోనికి, దుష్టత్వంలోనికి దిగజారిపోతూ ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడంటే ఆయన ఎంత మాత్రము సంతోషించడు. ఎంతగానో నొచ్చుకుని దేవుడు మనల్ని చూస్తున్నాడు. కానీ మరి దేవుణ్ణి మహిమపరచాలంటే మనం ఏం చేయాలి అనేది కనుక మనం చూస్తే, మనము మన యొక్క దేహాలతోనూ దేవుణ్ణి ఆరాధించాలి కదా. ఇప్పుడు ఆదివారం లేదంటే ఒక ప్రార్థనా సమయంలో సమాజ మందిరములో కూడి అనేక మంది ఒక సమాజముగా కూడి ప్రభువుని ఆరాధించేటప్పుడు, ఇదిగో ఈ వ్యక్తి ఫలానా, ఇది మా సంఘము, ఈ వ్యక్తి ఫలానా, మా సంఘములో ఇంతమంది ఉంటారు, మేము ఇంతమంది సభ్యులము కలిసి ఫలానా సన్నిధిలో మేము దేవుణ్ణి ఆరాధిస్తాం అని మనం చెప్పుకుంటాం కదా. మరి ఈ ఫలానా అనేది లేదంటే ఫలానా వ్యక్తి అనేది, ఈ ఫలానా 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 అనేది చూసుకుంటే ఈ ఫలానా ఏంటి అంటే కేవలము దేహాన్ని ఆధారం చేసుకునే చెప్పుకుంటున్నాం మనం. నేను ఫలానా వాళ్ళ అబ్బాయిని, నేను ఫలానా వాళ్ళ అమ్మాయిని అని చెప్పుకోవటానికి ఈ దేహమే మనకు ఆధారం. ఇది లేనప్పుడు ఏంటి నీ ఫలానా అంటే అక్కడ ఇంక ఏమీ కనపడదు లోకములో ఫలానా. కానీ ఈ దేహము ఈ లోకములో లేకపోయినా నీకు నాకు ఒక అడ్రస్సు, లేదంటే నీకు నాకు ఒక ఫలానాగా ప్రభువైన యేసుక్రీస్తు నిలబడ్డాడనే సంగతి మనం గుర్తుంచుకోవాలి కదా. క్రీస్తుని ఆధారం చేసుకుని ప్రభువైన యేసుని మనం అంగీకరించి మనం ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ బతికితే దానివల్ల ఎంత మాత్రము ప్రయోజనము లేదు. క్రీస్తుని అంగీకరించాక, మారు మనసు పొందాక, ఆ యొక్క మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలంటే ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవునికి లోబడుతూ మనం ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఆధారం చేసుకుంటాం, అప్పుడు మన యొక్క జీవితానికి సరిపడిన కృపని ఈ యొక్క జీవగ్రంథం నుంచి మనం పొందుకోగలుగుతాం కదా. దేవుడు మనకి ఏదైతే అవసరమో అదంతా కూడాను ఈ యొక్క జీవగ్రంథంలో దేవుడు లిఖించి ఉంచాడు. దీనిని ఆధారం చేసుకున్నప్పుడు మన యొక్క బతుకు ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా బ్రతకకూడదు అనేది కూడా దేవుని వాక్యం చెబుతుంది. ఇంత యొక్క మంచి గ్రంథాన్ని దేవుడు మన చేతిలో పెట్టి, మీరు ఈ లోకంలోను అభివృద్ధి పొందండి, దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, అనేక మందికి మాదిరిగా ఉంటారు అనేది దేవుడు మనకి ఇస్తున్న కృపగా ఉంటే, మన మాదిరి మనం ఏ విషయంలో అనేక మందికి మాదిరిగా ఉంటున్నాము? తాగుతున్న విషయంలోనా, వ్యభిచరిస్తున్న విషయంలోనా, అబద్ధాలాడే విషయంలోనా, లేదంటే స్వార్థపూరితమైన జీవితాలు జీవిస్తున్న విషయంలో మనం మాదిరి చూపుతున్నామా అనేది మనం గుర్తుంచుకోవాలి. కానీ దేవుడు చెప్పింది ఆ విషయాల్లో కాదు. మన యొక్క మాదిరి ఏంటంటే దేవుని యొక్క నీతిని అనుసరించి, దేవుని యొక్క కృపను అనుసరించి జీవించమని దేవుడు చెబుతున్నాడు. అంతే. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు. అలా అని చెప్పి అన్నీ చేయదగినవి కాదు. దేవుడు మనకి వివేచన ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఆలోచించుకునే శక్తిని ఇచ్చాడు. నాకు స్వాతంత్రము కలదు కదా అని చెప్పేసి నేను అన్నీ చేస్తానంటే మరి దేవుడు నిన్ను ఒక వస్తువుగానే చేసి ఉంచేసేవాడు. కానీ దేవుడు నిన్ను అలా చూడట్లా. దేవుడు నిన్ను చూసే విధానమే వేరుగా ఉంది. దానిని మనం కనుగొనలేకపోతున్నాం. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి కాదు అని చెప్పేసి, మరి చేయదగినవి కాదు అన్నప్పుడు దేవుడే ఆపేయచ్చు కదా, ఎందుకు చేయాలి అని చెప్పి మనకున్న ఆలోచనలతోనూ లేదంటే మనము అతికి తెలివితేటలతోనూ మనము ఒక క్వశ్చన్ని రేజ్ చేసుకుంటే దానికి దేవుడు చెప్తున్న ఆన్సర్ ఏంటంటే, నువ్వు ఒక వస్తువు కాదు, నిన్ను ఒక వస్తువుగా నేను చూడట్లేదు, నిన్ను ఒక రోబోగా చేసి ఒక సిస్టమేటిక్గా నిన్ను చేయట్లేదు, కాబట్టి నీకు స్వాతంత్రాన్ని ఇచ్చాను,
ఇచ్చిన నేను నీకు మంచి చెడు కూడా 2 మార్గాలు నీ ముందు పెట్టాను. నీవు ఎంచుకుని నీవు వెళ్ళమని నీకు దేవుడు స్వేచ్ఛను నీకు ఇచ్చాను అని చెప్తున్నాడు. ఈ యొక్క స్వేచ్ఛని ఆధారం చేసుకుని మనం ఏ విధంగా జీవిస్తున్నాము అనేది మనం చూసుకుంటే, మన యొక్క స్వేచ్ఛ మన యొక్క నాశనానికి, స్వనాశనానికి ఆధారం కాకూడదు. మనల్ని మనమే నాశనం చేసుకుంటే, దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛ వల్ల మనము పొందుకున్న మేలేంటి, అది కదా మనం గుర్తించాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. ప్రతిదినము వాక్యము చదువుకోవాలి. దేవుణ్ణి అనుసరించి నడవాలి. అప్పుడు మన యొక్క జీవితాలకి ఆ యొక్క వెలుగు అనేది అనుగ్రహించబడుతుంది. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్.